ప్రజెంట్ ఇంటర్మీడియట్లో ఉండి ఫ్యూచర్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయాలనుకునేటువంటి స్టూడెంట్స్కి ఉండే ఒక కామన్ డౌట్, ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలి. ఆర్ట్స్ తీసుకుంటేనే సివిల్ సర్వీసెస్కి బాగా ప్రిపేర్ అవ్వగలుగుతామేమో, లేదంటే ఇంజనీరింగ్ వైపు వెళ్తే సివిల్ సర్వీసెస్కి టైం సరిపోతుందో లేదో, ఆ తర్వాత కామర్స్ లాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటే ఎలా ఉంటుందో, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక విషయం గుర్తుంచుకోవాలి. గ్రాడ్యుయేషన్లో మీరు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నా కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయగలుగుతారు. అట్లాగే మీరు ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వగలుగుతారు. ఇక్కడ ఫోకస్ పెట్టాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పటి నుంచే టైం మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రిపరేషన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి విషయాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ముందు సివిల్స్ పైన అవగాహన తెచ్చుకొని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉండాలి. ఇక్కడ డిగ్రీ కంటే కూడా మీ డెడికేషన్ మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడంలో ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఆల్ ది బెస్ట్.